ఆఫ్రికా దేశం కాంగోను అంతుచిక్కని వ్యాధి వణికిస్తోంది. ఫ్లూ లక్షణాలతో ఎక్కువగా పిల్లలకు సోకుతున్న ఈ వ్యాధితో అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 143 మంది చనిపోయారని అక్కడి వైద్యులు వెల్లడించారు. ఇందులో 5 ఏళ్లలోపు చిన్నారుల సంఖ్యే ఎక్కువని తెలిపారు. వ్యాధి ఎందుకు ఎలా సోకుతుందనే వివరాలు డాక్టర్లకు కూడా తెలియటం లేదట. ఈ మిస్టరీ వ్యాధిని వారు డిసీజ్ ఎక్స్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కాంగోలోని క్వాంగో ప్రావిన్స్లో డిసీజ్ ఎక్స్ కేసులు 406 నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రిలో చేరకుండానే మరికొందరు చనిపోయి ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాంగోలో పేదరికం కారణంగా పిల్లల్లో పౌష్టికాహార లోపం సర్వసాధారణమని గుర్తు చేశారు. ఈ కారణంగానే డిసీజ్ ఎక్స్ ఎక్కడ మొదలైంది, ఎలా వ్యాపిస్తోంది అనే వివరాలు గుర్తించడం సమస్యగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నిపుణులు వివరించారు. ఈ వ్యాధిపై పరిశోధన కోసం నిపుణుల బృందాలని కాంగోకు పంపించామని, వ్యాధి ప్రబలుతున్న ప్రాంతాల్లో రోగుల నుంచి నమూనాల్ని సేకరించి విశ్లేషిస్తున్నామని WHO ఓ ప్రకటనలో తెలిపింది. వ్యాధి మూలాలను, కారకాలని గుర్తించి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపింది. ఇక ఈ వ్యాధి లక్షణాలు చూస్తే జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, దగ్గు, జ్వరంతో ముక్కు కారటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, రక్తహీనత ప్రధాన లక్షణాలుగా చెప్తున్నారు.